విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై చంద్రబాబు క్రెడిట్ చోరీ బాగోతం మరోసారి బట్టబయలైంది. అదానినే డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు భూ కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆనందపురం మండలం తర్లవాడలో 200 ఎకరాలు, అడివరంలో 120 ఎకరాలు, రాంబిల్లిలో 160 ఎకరాలు కేటాయిస్తూ జీవో విడుదలైంది. అడవివరంలో డేటా సెంటర్ కు కేటాయించిన ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ అదానీనే ఏర్పాటు చేస్తుందనేది మరోసారి తేటతెల్లమైంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 66తో పూర్తిగా డేటా సెంటర్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బట్టబయలయ్యాయి. అదానీనే దాదాపు 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుందనేది మరోసారి స్పష్టమైంది. ప్రస్తుతం అడివరంలో ఉన్న నేను తర్లువాడలో 200 ఎకరాలు, అడివరంలో 120 ఎకరాలు, అలాగే రాంబిల్లిలో 160 ఎకరాలు, మొత్తంగా 480 ఎకరాలు డేటా సెంటర్ కోసం భూములను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదానీ పవర్తో పాటు అదానీ ఇన్ఫ్రా, అదానీ కనెక్ట్స్ ఇండియా పేరుతో భూముల కేటాయింపు కూడా జరిగింది. ప్రస్తుతం మన విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. అత్యంత విశాలంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే 120 ఎకరాల భూమిని డేటా సెంటర్కు అప్పగించబోతున్నారు. దాదాపుగా సింహాచలం పరిధిలో ఉన్నటువంటి ఈ భూములను బదలాయిస్తూ ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కేటాయిస్తున్నట్టుగా కూడా స్పష్టమైనటువంటి ప్రకటన కూడా జీవోలో వెలువరించడం జరిగింది. ప్రస్తుతం సెంట్రల్ నర్సరీగా ఉంది. సింహాచలం దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఈ నర్సరీని బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ రన్ చేస్తుంది. పూర్తిగా మొక్కలు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి ఈ ప్రాంతంలోనే డేటా సెంటర్కు భూములు కేటాయించడం జరుగుతోంది. మనం విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. ఇదే ప్రాంతంలో 120 ఎకరాల భూమి అడివరం రెవెన్యూ విలేజ్లోకి వస్తుంది. సెంట్రల్ జైలుకి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొంత, తర్లువాడలో 200 ఎకరాలు, అలాగే రాంబిల్లిలో. అయితే ఇప్పటివరకు కూడా డేటా సెంటర్ను తామే తెచ్చామని విపరీతమైనటువంటి డబ్బా కొట్టుకుని ప్రచారం చేసుకున్నటువంటి చంద్రబాబుకి జీవో నెంబర్ 66తో చంపపెట్టు తగిలినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే డేటా సెంటర్ పూర్తిగా అదానీ పరిధిలోకి వస్తుందనేది మొదటి నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే మేధావులంతా చెప్తున్నప్పటికీ డేటా సెంటర్ తామే తెచ్చామని క్రెడిట్ చోరీకి పాల్పడేటువంటి విధంగా వ్యవహరించారు. పూర్తిగా ఒక రకమైనటువంటి డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి జీవోలో కూడా పూర్తిగా గతంలో జీవో నెంబర్ 40 ద్వారా కరస్పాండెన్స్ చేశారు. ఆ కరస్పాండెన్స్ని బేస్ చేసుకునే ఇప్పుడు డేటా సెంటర్ వస్తుందనేది మరోసారి స్పష్టమైంది. పూర్తిగా కూడా డేటా సెంటర్ ఏర్పాటు అనేది అదానీ పరిధిలోకి వస్తుంది. అదానీ పరిధిలోకి ఈ డేటా సెంటర్లు అన్నీ కూడా రాబోతున్నాయి. పూర్తిగా ఈ డెవలప్మెంట్ అంతా కూడా అదానీయే చేయబోతుంది. దాదాపు 87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా పెట్టబోతుంది అనేది దాని సారాంశం. పూర్తిగా చూస్తే కనుక డేటా సెంటర్ అనేది అదానీనే ఏర్పాటు చేస్తుంది. అదానీ పరిధిలోనే విశాఖకు డేటా సెంటర్ వస్తుంది. కానీ గూగుల్ పేరు మాత్రమే చెప్పి అదానీ పేరు ఎప్పుడు ఎక్కడా చెప్పకుండా పూర్తిగా తమ సొంత ప్రచారానికి వాడుకున్నటువంటి చంద్రబాబు ఎందుకో మరోసారి పూర్తిగా వారి తప్పుడు ప్రచారాన్ని పూర్తిగా బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా డేటా సెంటర్కు భూముల కేటాయింపు అనేది జరిగింది. డేటా సెంటర్ పనులు కూడా అదానీ ప్రారంభించబోతుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.